హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క వెబ్ వర్షన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మనకు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తానమాట ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనమాట. మనకు యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి మనకు ఈ రోజే రిలీజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఏదైతే నోటిఫికేషన్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేసినారు. ఏమని మెన్షన్ చేశారంటే ఇక్కడ ఏదైతే ఆన్ ఆర్ బిఫోర్ 10th ఆగస్ట్ అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనకు బిఫోర్ అంటే మనకి ఈరోజు 9th ఆగస్ట్ కాబట్టి ఈరోజు మనకు విడుదల చేసే ఛాయిస్ ఇస్తుంది అనమాట సీట్ అలాట్మెంట్. మరి ఇక్కడ విడుదల చేస్తే మరి ఈ రోజు ఏ టైంకి విడుదల చేయొచ్చు అలాట్మెంట్ అని మనం చూసుకున్నది దాదాపుగా ఈ రోజు అనమాట. మనకు ఈ యొక్క 11 o'clock నుంచి, ఓకే, మార్నింగ్ 11 o'clock నుంచి మనకు ఈవినింగ్ నైట్ 7 PM వరకు అయితే చెక్అవుట్ చేస్తూ ఉండాలి. ఈ టైమింగ్ బిట్వీన్ ఖచ్చితంగా మనకు అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేసు మనకి ఇది రాకపోతే రేపు ఖచ్చితంగా అయితే అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు లాస్ట్ ఫేజ్ అనమాట, సెకండ్ ఫేజ్ కూడా ఈ విధంగానే మనకు బిఫోర్ గానే 1 day బిఫోర్ గానే అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సేమ్ మనకు కూడా ఈ యొక్క థర్డ్ ఫేజ్ లో బిఫోర్ గానే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ సీట్స్ అయితే తక్కువ ఉంటాయి కాబట్టి మనకు తొందరగానే అలాట్మెంట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఏదైతే ఈ రోజు మనకు మార్నింగ్ 11 AM నుంచి ఇక్కడ ఈవినింగ్ 7 PM వరకు అయితే చెక్అవుట్ చేస్తామని వెబ్సైట్, అందులో మీకు లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఒకసారి సీట్ అలాట్మెంట్ విడుదల అవ్వగానే మరి ఎలా రిపోర్టింగ్ చేయాలి, మరి ఎలా ఉంటుంది ఈ యొక్క థర్డ్ ఫేజ్ తర్వాత స్టెప్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అప్కమింగ్ లో. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.